హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలకు నీట మునిగినటువంటి పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతానికి ఒరిస్సా వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర బెల్ట్ మొత్తం కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గోదావరి పరివాహిక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. లంక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి 4 రోజుల పాటు. ఇక ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా దాదాపుగా 20 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణ జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఎడతెరిపి లేని వర్షం 3 రోజుల పాటు కొనసాగుంది. హైదరాబాద్ నగర ప్రాంతము, వరంగల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ఈ రోజు నుంచి వర్షాలు మొదలవుతాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురవనున్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.